మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కుప్పం టీడీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయ లోపం బయటపడింది. తమ చుట్టూ తిరిగే వారినే అందలం ఎక్కిస్తున్నారని ఏపీఐఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ పరోక్షంగా ఆరోపించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చుట్టూ కొందరు నేతలు చేరి పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రేమ్ కుమార్ ప్రసంగానికి తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ కంచర్ల. గాలి మాటలు మాట్లాడొద్దంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలంటూ ప్రేమ్ కుమార్కు హితవు పలికారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే వర్గ విభేదాలు రావడంతో నేతల్లో చర్చ చోటు చేసుకుంది. మనమందరూ కూడా ఇక్కడ ఓటి మనమందరూ గుర్తుపెట్టుకోవాలి. మన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు. అలానే ఎంతో కుటుంబాలను వదులుకొని సుదీర ప్రాంతంలో నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఆయన పొగడని మీరు అనుకోవచ్చు. పొగిడి కాదు, నిజాలు మాట్లాడుకోవాలి. మున్సిపాలిటీ ఎలక్షన్ వరకు ఎవరు రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ సమస్య ఉందంటే ఆ సమయంలో సుధీర మనము ఇప్పుడు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాము. ఇంకో 5 గంటల మీటింగ్ అయిపోతుంది. మనమేమనుకుంటున్నాం, చాలా అలసిపోయినాం, ఆ మీటింగ్ పోయినా వచ్చినాము. పొద్దున్న ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు బ్యాంకు తెలియదు ఆయనకి. ఎమ్మెల్సీ పాలసీ పెరుగుతూ ఉంటాడు. అంటే నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ అందరూ కూడా పనిచేసుకున్న వ్యక్తులు ఎవరైనా అయిపోయి మనం ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు మనిషిగా మనం భావించాలా, చంద్రబాబు మన అన్నదమ్ముడిగా మనం భావించాలా. వ్యక్తులతో మన ప్రమేయం లేదు. ఎవరున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తాం అనేది మనం గ్రహించాలి. అంతే తప్పితే లేనిపోయి ఎవరైనా కానీ తప్పు చేస్తే మీరు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం తీసుకోరండి. ఎవరైనా కూడా కానీ మనం విజయాలు నిర్భయంగా మాట్లాడండి. అయ్యో వాడి గురించి మాట్లాడితే ఏమైపోతుందో, వీని గురించి మాట్లాడితే ఏమైపోతుందో మనం అనుకుంటే మన గుంతులు మనం తోకున్నట్లుగా మన పార్టీకి మనం వెళ్ళిపోతూ పురుషులుగా ఆయన అందరూ కూడా తెలుసుకుంటూ చివరిగా ఒకటి మన పార్టీలో కూడా ఈ కోవర్చులు ఉన్నారు. కోవర్చులు మనం గుర్తించాలో ముందుగానే ఈ వైసీపీ పార్టీకి ఎవరైతే సహకరిస్తా ఉన్నారో మన పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు ఎవరైనా కానీ ఎంత పెద్ద నాయకులు అయిపోయి ఎవరైనా ఉండిపోయి ఖచ్చితంగా మీరు సీరియస్ గా అలాంటి వాళ్ళ పని చర్య తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా క్రమశిక్షణ లేకపోతే మనము పార్టీలో కూడా అందరికీ కూడా భయం ఉండాలి. దేవుడు అంటే భయమే, దేవుడు అంటే భక్తే. కానీ క్రమశిక్షణ కూడా మనం తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారిని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా సోదరులు అందరికీ కూడా శిరస్సు నమస్కరించుకుంటూ మరోసారి మీకు అందరూ ధన్యవాదాలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏపీఐఐసి డైరెక్టర్ వర్సెస్ ఎమ్మెల్సీ సభలో, అంటే ఆయన ఎక్కడో కామెంట్లోనో లేకపోతే చిట్ చాట్ రూపంలో మాట్లాడింది కాదు, అందరూ కార్యకర్తల సమక్షంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా స్పందించారు. బట్ ఏంటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న దానికే తెలుగు తమ్ముళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే నియోజకవర్గంలో సమన్వయం లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? మురళి, కుప్పం రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ ప్రధానంగా కుప్పం ఇన్ఛార్జిగా కంచర్ల శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన బిజీగా ఉండడంతో నేరుగా కంచర్ల శ్రీకాంత్ కు ఎన్నికలకు ముందు బాధ్యతలు అప్పచెప్పారు. కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కూడా అక్కడే స్థిర నివాసం ఏదైతే నివాసం తీసుకొని అక్కడే ఆయన ఎన్నికల మానిటరింగ్ చేశారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 40,000 మెజార్టీ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదు అనే అంశం మనకు బహిరంగంగా తేటతెల్లమవుతుంది. ఒక పక్క కంచర్ల శ్రీకాంత్ కు సంబంధించి కొంతమంది నేతలకు శ్రీకాంత్ కి లేనిపోని మాటలు చెప్పడం వల్లే ఇది వివాదానికి దారితీస్తుందంటూ ఒక టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. నేరుగా కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు అంటే కుప్పం నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం జరగలేదు, కార్యకర్తలకు గుర్తింపు లభించలేదంటూ ఏపీఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ నేరుగా ఆరోపణలు చేశారు. ఏదైతే టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీ బలంగా కార్యక్రమాలు నిర్వహించింది. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే ఇన్ని రోజులు పార్టీలో ఉంటూ గత 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు విలువ లేదు, నేతలకు గౌరవం ఇవ్వలేదంటూ రాష్ట్రంలో పలు చోట్ల ఈ వివాదాలు దారితీసాయి. ఊరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఉన్న ఒక స్థానిక సీనియర్ నేత సుబ్బారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక కేవలం కుప్పమే కాదు,
ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. ఏదైతే టీడీపీ ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినప్పటికీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయని స్పష్టంగా కనిపిస్తుంది మురళి. ఇక్కడ ప్రధానంగా కుప్పం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏదైతే నాయకులకు కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూటమిలో టీడీపీకి, జనసేనకు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల మధ్య సమన్వయం లేదనే అంశం పలుమార్లు విమర్శలు వచ్చాయి. అయితే పార్టీ నేతల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో ఉన్న గ్రౌండ్ నేతలు, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో కలిసి పనిచేయలేదనే విమర్శలు మరోపక్క ఉన్నాయి. ఏదైతే కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీగా సీఎం ఎమ్మెల్సీ శ్రీకాంత్నే టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే తమ చుట్టూ తిరిగినటువంటి వారిని అందలం ఎక్కిస్తున్నారు అని అంటే శ్రీకాంత్ అక్కడ కీలకంగా ఉన్నారు అనేటువంటి మాట. అంటే అక్కడ వర్గాలు ఉన్నాయి, శ్రీకాంత్ వర్గం వేరే ఉంది, ఇతర వర్గాలు వేరే ఉన్నాయి. సో శ్రీకాంత్ చుట్టూ తిరిగినటువంటి వారికే అందలం ఎక్కియడం కానీ, లేకపోతే ప్రభుత్వంలో కొన్ని పనులు చేయించి పెట్టడం కూడా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నియోజకవర్గం నుంచి ఒకవేళ శ్రీకాంత్కి చెప్పలేకపోతే ఆ పరిస్థితి ఇంకా కాదు అన్నట్టే ఉంది తప్ప ఎవరో ఒకళ్ళు వెళ్ళి చంద్రబాబుకి ఈ అంశం చెప్పాలన్నా కానీ ఆ స్థాయిలో ధైర్యం చేయడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా. ఏం జరుగుతోంది కుప్పంలో అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇటీవల 4 రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పలువురి కుటుంబాలకు ఆయన పరామర్శ కూడా చేశారు. అయితే ఒక ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో ఏదైతే కంచర్ల శ్రీకాంత్ చెప్పిన నేతలకే పనులు జరుగుతున్నాయి, చెప్పిన నేతల ఇళ్లకే భువనేశ్వరి వెళ్లారు అనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు సతీమణి పర్యటనతో పాటు వాస్తవంగా నియోజకవర్గంలో జరిగే అంశాలు, నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, నియోజకవర్గంలో కంచర్ల శ్రీకాంత్ ఏకపక్ష ధోరణి, ఆధిపత్య ధోరణిని చాలా మంది నేతలు, పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కంచర్ల శ్రీకాంత్ ఏదైతే కుప్పం నియోజకవర్గంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు అధికారంలో రానప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇండైరెక్ట్ గా ఆయనే బాధ్యతలు చూసే పరిస్థితి. ఏదైతే కుప్పం నియోజకవర్గంలో కంచర్ల చెప్పిన మాటే వేదంగా నడుస్తుంది తప్పితే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి పనులు జరగలేదంటూ టీడీపీ నేతలు చేసిన ఈ విమర్శలు, ఏదైతే ప్రేమ్ కుమార్ చేసిన విమర్శలు తీవ్ర చర్చాంశనాయని. అయితే అదే వేదిక మీద మా సమస్యలు మేము బయట వారికి చెప్పుకొని అధినేత చంద్రబాబుకి చెప్పాలా అనేటువంటి ఒక మాట కూడా వ్యక్తమవుతోంది కదా. అంటే స్ట్రైట్ అవే క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా ఎక్కడైతే ప్రేమ్ కుమార్, ఏపీఐసిసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఎక్కడైతే ఆ మాటలు మాట్లాడారో ఆ సభలో కూడా కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. నేరుగా కంచర్ల శ్రీకాంత్ ఏదైతే ప్రేమ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ప్రేమ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కంచర్ల శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. గాలి మాటలు మాట్లాడొద్దంటూ ఆయన ఒక రకంగా ఫైర్ అయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రేమ్ కుమార్ మాట్లాడిన మాటలు మనం కూడా గమనించినప్పుడు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడుకు మెజార్టీ తగ్గడానికి నాతో పాటు మీరు కూడా కారణం అంటూ చేసిన ఒక ప్రశ్న అది తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ కానీ, ప్రస్తుతం వస్తున్న మెజార్టీ కానీ మెజార్టీ తగ్గడానికి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో పాటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలతో పొల్యూట్ అయి ఉన్నారు, వైసీపీ కార్యకర్తలతో కుమ్మక్కయ్యారంటూ ప్రేమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇక్కడ ప్రధానంగా కంచర్ల శ్రీకాంత్ ఆరోపణలు కొట్టి పారేసినప్పటికీ నేరుగా ప్రేమ్ కుమార్ ను పద్ధతి మార్చుకోవాలంటూ ఆయన హితవు పలికారు. పార్టీ అంటే సమిష్టి నిర్ణయం, అందరూ కలిసే ఉంటాము, పార్టీ నిర్ణయానికి అందరికీ కట్టుబడి ఉండాలి, పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికినప్పటికీ కుప్పం టీడీపీలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో కూడా టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదు అనే అంశం బహిరంగంగా తెల్లమైంది. ఇది కుప్పం నియోజకవర్గంలో అత్యంత తీవ్రమైన చర్చ ఉంటుంది. నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడే నేతలు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ప్రధానంగా ఇన్ఛార్జిగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ మాటకి అత్యంత విలువ ఉంటుంది. ఈ స్థానిక క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకు ఆశించిన స్థాయిలో పదవులు కానీ, ఆశించిన స్థాయిలో నాయకత్వం అవకాశం ఇవ్వలేదు అనే విమర్శలు వెల్లువెత్తే. మరొక శ్రీకాంత్ చుట్టూ తిరిగే నేతలకే పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, వర్కులు కానీ ఈ మరి కొన్ని ఆర్థికపరమైన అంశాలే చేకూరుతాయి తప్పితే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు కానీ, గత 40 ఏళ్ల నుంచి టీడీపీలో పుట్టి పెరిగిన నేతలకు ఎలాంటి అవకాశాలు రాలేదంటూ ప్రేమ్ కుమార్ చేసిన ఆరోపణలు కూడా దుమారం రేపాయి. సీఎం చంద్రబాబు నాయుడు వీటిపై ఈ అంతర్గతంగా చర్చ జరుపుతారా, లేక కంచర్ల శ్రీకాంత్ చెప్పిన మాట ఫైనల్ గా అనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కుప్పం టీడీపీలో విభేదాలు
ఒక సభలో బహిర్గతమయ్యాయి. నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక తమ చుట్టూ తిరిగే వారిని అందలం ఎక్కిస్తున్నారని ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు పెను సంచలనమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చుట్టూ కొందరు నేతలు చేరి పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కకుండా చేస్తున్నారని చేసిన విమర్శలు, అలాగే ప్రేమ్ కుమార్ ప్రసంగానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఆయన గాలి మాటలు మాట్లాడొద్దంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలంటూ కూడా ప్రేమ్ కుమార్కు హితవు పలికినటువంటి పరిస్థితి ఉంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే వర్గ విభేదాలు రావడంతో టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.